మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నుంచి బీఆర్ఎస్ బహిరంగ సభకు కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకున్న కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, రమేష్, చందర్, కృష్ణగౌడ్, గంగాధర్, శ్రీనివాసరెడ్డి, మహేష్, శ్రీనివాస్ గౌడ్, ముత్తాబాయి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లడం జరిగింది. వచ్చే నెల 13వ తారీఖున జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో సందర్భంగా మరి ఈరోజు సుల్తాన్పూర్ లో జరిగే కేసీఆర్ బహిరంగ సభకు వెల్దుర్తి మండలం నుంచి దాదాపు 1500 మందిని మరి తరలించడం జరిగింది. విషయం ఏమిటంటే వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మెదక్ పార్లమెంటు ప్రజలంతా కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తా ఉన్నారు. మరి వారి యొక్క ఆశయాలను వారు ఏదైతే ఎంచుకున్నారో 100 కోట్లతోటి ఒక ట్రస్ట్ పెట్టి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలనే సందర్భంగా మరి ఆయన ఎంచుకున్నటువంటి విధానాన్ని మనం అందరం కూడా అతనికి తప్పకుండా ఓటు వేసి గెలిపించాలి. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ఊటకపు హామీలు ఇచ్చిందో వాటిని కూడా ఎండగడుతూ ఈ ఎన్నికల్లో వారి యొక్క పతనానికి నాంది పలికే విధంగా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ ఆధ్వర్యంలో, హరీష్ రావు ఆధ్వర్యంలో, సునీతారెడ్డి గారి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. మా మండలంలో కూడా దాదాపు 5 నుంచి 6,000 ఓట్ల మెజారిటీతో వెంకటరామరెడ్డి గారికి తప్పకుండా ఆధిక్యతను ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన మీటింగ్ పెట్టిండు కాబట్టి అక్కడికి 10 DCMల మందిని ఎల్దుర్తి నుంచి నింపి తీసుకుపోతున్నాం కాబట్టి మనం భారీ మెజార్టీ వెంకటరెడ్డి గారిని గెలిపించుకోవాలని మేము విన్నవించుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.